గురువుగారు బర్త్ నంబర్ 6 వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటారు? 6 అంటేనే వీనస్, శుక్రుడు. ఓకే. శుక్రుడు అంటేనే మనం లక్ష్మి అని చెప్తాం. అవును. అంటే చాలా విలాసవంతమైన జీవితం అని చెప్తాం 6 నెంబర్లో పుట్టిన వాళ్ళని. ఓకే. ఒకటి వీళ్ళు ఏది అనుకుంటే అది ఉమ్. ఓకే వీళ్ళకి వచ్చి తీరుతుందని చెప్తాం అన్నమాట. ఓకే. శుక్రుడు అంటే మరి మనకి గురువు అంటే దేవగురువు అని చెప్పుకున్నాం కదా. అవును. అలాగే శుక్రుడు మరి ఎవరు గురువు? రాక్షస రాక్షస గురువు. అంటే ఈయనకి ఏంటంటే చాలా విలాసవంతమైన జీవితం ఉంది. ప్లస్ రెండోది ఈయన మనస్తత్వం కూడా, గురువు అయినా కూడా మనస్తత్వం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పొచ్చు. ఓకే, అలా అని చెప్పి మనం భయపడేదేం కాదు. ఓకే, 6 నెంబర్ చాలా లక్ష్మీప్రదమైన నెంబర్ అని చెప్తాం. మన నెంబర్లో కల్లా చాలా లక్కీ నెంబర్, చాలా లక్ష్మీప్రదమైన నెంబర్ అని చెప్తాం. మరి అంటే ఏ నెలలో అయినా సరే 6వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ 24వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళని బర్త్ నెంబర్ 6 అని చెప్తాం అన్నమాట. మళ్ళీ డెస్టినీ నెంబర్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6వ తారీఖు 5వ నెల 2025 అంటే ఈ నెలలో 6వ తారీఖున పుట్టారనుకుందాం. అంటే మొత్తం మన డేటు, మంత్, ఇయర్ టోటల్ మనం కూడినప్పుడు వచ్చే నెంబరు 6 + 5 11, 11 + 2 13, 13 + 2 15, 15 + 5 20. అంటే 2 + 0 2. అంటే 6 and 2 కోడ్లో ఈ వ్యక్తి పుట్టాడని చెప్తాం. అంటే 2 అనేది డెస్టినీ నెంబర్. ఆ డెస్టినీ నెంబర్ గురించి మనం తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అంటే ఈ 6వ నెంబర్, బర్త్ నెంబర్ 6గా ఉన్న వాళ్ళకి ఏ నెంబర్లో లక్కీ నెంబర్స్, ఓకే, ఏ నెంబర్లు న్యూట్రల్ నెంబర్స్, ఏ నెంబర్ అన్లక్కీ నెంబర్స్ మనం చెక్ చేసుకుందాం ఒకసారి. 6వ నెంబర్లో పుట్టిన వాళ్ళకి 2, 5, 6 లక్కీ నెంబర్సు, 4, 8, 9 న్యూట్రల్ నెంబర్సు, 1, 3, 7 అన్లక్కీ నెంబర్సు ఆర్ అన్ఫ్రెండ్ నెంబర్స్ అంటాం. అంటే మనం మొబైల్స్ కానీ, మన యొక్క వ్యాపార లావాదేవీలు కానీ, అంటే ఈ నెంబర్స్లో చూసుకోవడం, మన బ్యాంక్ అకౌంట్స్ కానీ, మన వెహికల్స్ కానీ ఏవైనా సరే మనం ఈ నెంబర్స్గా, అంటే మన లక్కీ నెంబర్స్ వచ్చేలాగా చూసుకోవడం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటి గురించి మీరు న్యూట్రల్ వచ్చిన వాడు బాధపడద్దు, వాడు చెప్తున్నా మరి ఓకే. అన్లక్కీ వస్తే మాత్రం నిదానంగా వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఓకే, కానీ కొత్తగా మీరు తీసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీకు లక్కీ నెంబర్స్లో వచ్చేట్టుగా చెక్ చేసుకోండి. గురుగారు 6 అనేది రాక్షస గురువు శుక్రుడికి సంబంధించింది కదా. శుక్రుడు అంటే విపరీతమైన పోకడలు ఉంటాయి అంటారు కదా. వీళ్ళ జీవితంలో అలాంటి సమస్యలతో బాధపడి సమాజానికి బాధ పెట్టేలా ప్రవర్తిస్తారు? లేదు నాన్న, శుక్రుడు విపరీతమైన పోకడలు ఏం లేవు. ఓకే, ఆయన రాక్షస గురువే, కానీ చాలా ఎథిక్స్లో ఉన్నాడు ఆయన. కాకపోతే ఏంటంటే ఆయన జీవితం అంతా వాడు ఏంటంటే చాలా ఎక్కువగా ఎంజాయ్మెంట్. అంటే ఇప్పుడు ఆయనకి సురాపానం ఉంటుంది. ఓకే, మంచిగా జలసాలు చేస్తూ ఉంటాడు. ఓకే, దైత్య గురువు కదా, కాబట్టి అటువంటి జలసాలన్నీ కూడా అలవాట్లు ఉంటాయి అన్నమాట. 6వ నెంబర్ని అలా చెక్ చేసుకోవచ్చు, కానీ మనం వేరే విధంగా అంటే ఆయనకి ఎటువంటి ప్రాబ్లమాటిక్ వేలో మనం ఆయన అనట్లేదు. వీనస్ అనేది చాలా వెరీ వెరీ లక్కీ నెంబర్, లక్ష్మీప్రదమైన నెంబర్ అని చెప్తుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివం.